ఇంగ్లీష్, కామర్స్, సోషియాలజీ యూజీసీ నెట్ పరీక్షల రద్దుపై వివాదం రాజుకుంది. ఎన్టీఏ కార్యాలయాన్ని విద్యార్థి సంఘాలు ముట్టడించాయి. ఎన్టీఏ నేషనల్ టెన్షన్ ఏజెన్సీగా మారిందని చెప్పి తీవ్ర విమర్శలు చేశారు. ప్రస్తుతం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ మరోసారి వివాదంలో చిక్కుకుంది. ఎన్టీఏ నిర్వహించిన యూజీసీ ఎన్ఈటీ పరీక్షల్లో భారీగా తప్పులు బయటపడ్డాయి. ఇంగ్లీష్, కామర్స్, సోషియాలజీ సబ్జెక్టులకు మళ్లీ పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించింది. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులతో పాటు పీహెచ్డీ ప్రోగ్రాంల కోసం యూజీసీ నెట్ ప్రవేశ పరీక్షలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జూన్లో నిర్వహించింది. పరీక్షల తర్వాత ప్రశ్నల్లో తప్పులపై ఎన్టీఏకు పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ఎన్టీఏ ప్రత్యేక కమిటీని నియమించింది. ఇంగ్లీష్, కామర్స్, సోషియాలజీ ప్రశ్నాపత్రాల్లో సరిదిద్దలేని స్థాయిలో లోపాలు ఉన్నట్టు కమిటీ గుర్తించింది. ఎన్టీఏ తీరును నిరసిస్తూ ఢిల్లీలో ఎన్ఎన్యూఐ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఎన్టీఏ కార్యాలయాన్ని ముట్టడించేందుకు వాళ్లు ప్రయత్నించారు. పోలీసులు వాళ్ళను అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎన్టీఏ తీరును విపక్ష నేత రాహుల్ గాంధీ తప్పుబట్టారు. విద్యార్థుల జీవితాలతో ఎన్టీఏ ఆటలాడుతోందని ట్వీట్ చేశారు. ఇప్పటికే నీట్ పేపర్ లీకులతో చాలా మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, తాజాగా యూజీసీ ఎన్ఈటీ పరీక్షల్లో తప్పులు ఎన్టీఏ వైఫల్యాన్ని మరోసారి బయటపెట్టాయన్నారు. ఎన్టీఏ నేషనల్ టెన్షన్ ఏజెన్సీగా మారిందని తీవ్ర విమర్శలు వస్తున్నాయి.